కర్నూలులో అంగన్వాడీల కలెక్టరేట్ ముట్టడితో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీలు ఇవాళ కలెక్టరేట్ ను ముట్టడించడానికి యత్నించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు అంగన్వాడీలకు మధ్య తోపులాట జరిగింది. కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ఆ ఉత్తరం అనుకుంటే రాష్ట్ర బంధుకు కూడా వెళ్లడానికి వామపక్షాలు మిగతా పార్టీలు కలుపుకొని పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకోసం భేషజాలకు పోకుండా అంగన్వాడీలకు జీతాలు పెంచు, వాళ్లకు న్యాయమైన ఏవైతే డిమాండ్లు కోరారో గ్రాడ్యుయేట్ ఇవ్వమని, మినీ సెంటర్లను అప్గ్రేడ్ చేయమని, 5 లక్షల రూపాయలు నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత బెనిఫిట్ ఇవ్వమని చెప్పి కోరారు. ఆ రకం ఇవ్వడం కోసం సుప్రీంకోర్టు తీర్పు చెప్తే ఆ తీర్పును కూడా ఉల్లంఘించడం అంటే నీపైన ఖచ్చితంగా కేసు పెట్టే అధికారం, ఆ హక్కు ఈ రాష్ట్రంలో కార్మిక వర్గానికి ఉంది. అందుకోసం ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రేపట్లో పండగ లోపల ఈ సమస్య పరిష్కారం చేయకపోతే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో మంత్రులు ఎక్కడ తిరగరు, ఎమ్మెల్యేలు ఎక్కడ తిరగరు, ఎంపీలు ఎక్కడ తిరగరు. ఖబర్దార్ అని చెప్పేసి ఈ సందర్భంగా వామపక్ష పార్టీలుగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ ఎస్మా చట్టం ఈ అంగన్వాడీ వర్కర్స్ కి వర్తించదు, ఎటువంటి సంబంధం లేదు. కానీ బ్లాక్ మెయిల్ చేయడానికి, బెదిరింపులు చేయడానికి ఇలాంటివి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం మరి పాల్పడడం సమంజసం కాదు. ఇట్లాంటి ఎస్మాలకి గిస్మాలకి బెదిరే ప్రసక్తే లేదు. వారి సమస్యలను పరిష్కరించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. వామపక్ష పార్టీలు, అఖిలపక్ష పార్టీలు అన్ని కూడా ఈ ఉద్యమానికి మరి వెన్నుదనగా ఉంటా ఉన్నాయి. ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారికి అండగా ఉండి వారి సమస్యల పరిష్కారంలోన మరి భాగస్వాములు అవుతామని చెప్పి, ప్రత్యక్షంగా పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వై నాట్ 175 నువ్వు చెప్తున్నావు కదా జగన్, మహిళలు అనుకుంటే ఒక్క సీట్ కూడా నీకు రానియకుండా చేస్తారు. తక్షణమే ఈ జీవో 2 రద్దు చేసి మరియు ఎస్మా చట్టం ఏదైతే మహిళల మీద నువ్వు అంగన్వాడీ టీచర్స్ కి భయపడించాలని తీసుకొని వచ్చినావో ఏదైతే ఎస్మా చట్టం తక్షణమే రద్దు చేసి వీళ్ళ డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో పూర్తి చేయాలని మేము జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీళ్ళ సమస్యలు సాల్వ్ అయ్యేంత వరకు జనసేన పార్టీ వీళ్ళకి అండగా ఉంటుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. ఈ రోజు నిరాహార దీక్షలకైనా సరే మేము వెనక్కి జగ్గే ప్రసక్తే లేదని చెప్పేసి ఈ రోజు మహిళలు నినదిస్తా ఉన్నారు. ఈ రోజు జగన్ గారికి మేము మహిళా సంఘంగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే ఈ రోజు వాళ్ళు నువ్వు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోమని చెప్పేసి అడిగితే సిగ్గు లేకుండా, చీము లేకుండా కూడా ఈ రోజు ఒక సీఎం ఈ రోజు మాట నిలబెట్టుకునేటువంటి దాంట్లో విఫలమయ్యాడు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ రోజు మహిళలు ఏం కోరారు? వాళ్ళు మేము బతకడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు గ్యాస్ ఇవ్వట్లేదు, సరుకులు సమంగా ఇవ్వట్లేదు, పిల్లలకు మాత్రం మంచి భోజనాలు పెట్టమని చెప్పేసి అడుగుతా ఉన్నావు. అందుకోసం అని చెప్పేసి నువ్వు ఏదైతే 1000 రూపాయలు పెంచుతా అని చెప్పేసి చెప్పావో ఆ 1000 రూపాయలు పెంచడంతో పాటు మాకు 26,000 వేతనం ఇవ్వాలి అని చెప్పేసి చేస్తుంటే ఈ రోజు కళ్ళు మూసుకుపోయినాయా, నీకు చెవులు వినపడడం లేదని చెప్పేసి ఈ రోజు సజ్జల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏదైనా ఏమన్నా ఉంటే ఏం తక్కువైంది వాళ్ళకి అని చెప్పేసి ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఏం పొడుస్తున్నారని చెప్పేసి లక్షల రూపాయలు ఉన్న పరంగా జీతాలు పెంచుకుంటున్నారు. ఈ రోజు మహిళలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చుకోవాలి, వాళ్ళ ముడ్లు కడగాలి, వాళ్ళు పడుకుంటే జోకొట్టాలి. మరి అలాంటి చేసేటువంటి మహిళలకి ఈ రోజు 26,000 వేతనం ఇస్తే నీ ఎబ్బ సొమ్మేమైందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని చెప్పేసి ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం.